నమస్తే అండ్ వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం టారో రీడింగ్ కనెక్ట్ ఎనర్జీ కోసం ఈ టైమ్లెస్ ఇప్పుడు ఈ మెసేజ్ మీరు చూస్తున్నప్పుడు ఈ మెసేజ్ మీకోసమే. ఇది ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఫైల్ 1 ఏస్ ఆఫ్ వర్డ్స్. ఈరోజు మీ మనసులో ఉన్నది మీరు ప్రేమించిన అమ్మాయిని ప్రపోజ్ చేయాలని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. కనీసం 1 వీక్ నుంచి ఇంకా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నట్టుంది. మీరు ఏం చెప్పాలని ఫోన్ తీసుకుంటున్నారు, ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ ఫోన్ పక్కకు పెట్టి చేయాలా వద్దా అని మెసేజ్ చేయాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు. పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. స్వీట్ మెమరీస్ అన్నీ నీకు నిద్ర పడతలేను నైట్ పూట. చాలా చాలా బాగా ఆలోచిస్తున్నారు ఆమె గురించి. కానీ తిని శుభ్రంగా పండుకుంటున్నట్టుంది. మీరు ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ మెసేజ్ అన్నా ఫోన్ అన్నా చేయండి. చేయకుండా మీకు మీరే మనసులో అనుకుంటే ఎట్లా తెలుస్తుంది? పోనీ మీరు దగ్గరికి వెళ్ళాను చూసి ఆమెతో మాట్లాడండి. మీ మనసులో చెప్తేనే కదా తెలుస్తుంది. అలా ఇవ్వకుండా మీకు మీరే మీ మనసులో ప్రేమ పెట్టుకొని ఆమె దగ్గర నుంచి ప్రేమ రావాలి మీ పర్సన్ నుంచి అంటే ఎట్లా వస్తుంది? మీరు ప్రయత్నించండి. ఫైల్స్ 2 ది ఎరమైట్. మీరు హౌస్ వర్కర్ అయి ఉండవచ్చు. దీని గురించి మీరు ఎప్పటి నుంచో బాగా ఆలోచించి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టకుండా దాన్ని దాపెట్టి ఒక కుప్ప కట్టినట్టు కట్టిరు. అది దేనికి ఉపయోగించాలని మీ మనసులో ఎప్పటి నుంచో పాతకాల కోరికలు చాలా ఉంటాయి. అంటే మీకు ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని మీ పార్ట్నర్ గురించి మీరు రోజు మాట్లాడుతుండొచ్చు. కానీ కలిసి వస్తా లేదు, ఎట్లా ఎక్కువనా తక్కువనా డబ్బుల గురించి అని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. ఏం కాదని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. మీరు మీ పార్ట్నర్ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఇల్లు కడతారు, మీరు ఇంట్లోకి పోతారు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఫైల్స్ 3 ది ఫూల్. మీరు నైట్ అంతా పడుకుంటారు, పొద్దంతా మెలకుతూనే ఉంటారు అన్నట్టు. పొద్దంతా వండుకుంటారు, నైట్ అంతా మెలకుతూనే ఉంటారు. మీరు కనే కళలన్నీ మీరు నైట్ పూటనే యాద్ చేసుకుంటారు. పొద్దుటీళ్ళని గురకగొట్టి వంతుంటారు. నైట్ మెలకుతో నుండి పొద్దుటీలు గురకగొట్టి పండేటట్టుగానే ఉంటాయి మీ కళలు. ఇంకా అట్లా కాకుండా కొంచెం తిప్పి నైట్ వండూరి పొద్దుటీలు కళలు కానూరి, అప్పుడు మీకు నెరవేరుతాయి. మీకు ఒక మంచి గిఫ్ట్ మీరు ప్రేమించిన అమ్మాయికి ఇవ్వాలనుకుంటారు మీ పర్సన్కి. అది ఏమి ఇవ్వాలా, ఏం చేయాలా, ఎట్లన్నా అని మీకు అర్థమవుతలేదు. ఎప్పటి నుంచో మీ పర్సన్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నట్టుంది. అది మీకు తెలుసు. కాకపోతే దాని గురించి మీరు ఆలోచిస్తారు. ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు. మంచి సమయమేను ఇవ్వండి. ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది, మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. మీరు మాట్లాడుకుంటారు, బాగుంటుంది. మీ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.